హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగులకు ఉపయోగపడేలా ఈపీఎఫ్ఓ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ఈపీఎఫ్ఓ సేవలను మరింత సులభతరం చేస్తుంది. క్షణాల్లోనే పీఎఫ్ఓ సేవలను యాక్సెస్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇక ఈ క్రమంలో క్షణాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీసు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా ఇప్పటి వరకు చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. గతంలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయాల్సి వచ్చేది. కానీ పోర్టల్ టెక్నికల్ సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల ఓపెన్ కాక ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జస్ట్ మీ మొబైల్ నుంచి ఒక నెంబర్కు కాల్ చేయటం వల్ల మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కంపెనీ ప్రతి నెల ఉద్యోగి అకౌంట్లో శాలరీ నుంచి కట్ చేసిన పీఎఫ్ సొమ్మును జమ చేస్తూ ఉంటుంది. శాలరీ పడ్డ కొన్ని రోజుల తర్వాత వీటిని యాజమాన్యం పీఎఫ్ ఖాతాల్లో వేస్తారు. ఒక్కోసారి జమ చేయటం కూడా ఆలస్యం కూడా కావచ్చు. ఇలా ప్రతి నెల మీ పీఎఫ్ అకౌంట్లో కంపెనీ నగదు జమ చేసిందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి పోర్టల్ లేదా యాప్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేకుండా కేవలం మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకునే ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతి నెల మీ అకౌంట్లో పడే నగదు వివరాలు తెలుసుకోవచ్చు. మీ బేసిక్ శాలరీలో 12% పీఎఫ్ కట్ చేస్తారు. కంపెనీ అందుకు సమానంగా 12% కలిపి పీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో 8% పెన్షన్ స్కీమ్లో జమ అయితే మిగతా 3% పీఎఫ్ అకౌంట్కి వస్తుంది. మీరు 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్ఓ సర్వీసు పూర్తి చేసుకుంటే 58 ఏళ్ల నిండిన తర్వాత మీకు నెల నెల పెన్షన్ అయితే అందుతుంది. ఇక ఈపీఎఫ్ఓతో అనుసంధానమైన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి, ఇక్కడ కనిపించే మొబైల్ నెంబర్ నుంచి అంటే 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఒక్కసారి ఫోన్ రింగ్ అయ్యి వెంటనే కట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మీ ఫోన్కు టెక్స్ట్ మెసేజ్ రూపంలో పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు అయితే అందుతాయి. చివరి కాంట్రిబ్యూషన్ ఎంత అనేది కూడా తెలుస్తుంది. మీ యూనివర్సల్ అకౌంట్ నెంబరు యాక్టివ్గా ఉంటేనే మిస్డ్ కాల్ సదుపాయం పనిచేస్తుంది. కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈపీఎఫ్ఓతో మీ మొబైల్ లింక్ అయి ఉండాలి.